టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఎస్ జానకి మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఎలాంటి సందర్భాన్నైనా తన గళంలో పలికించగలరామే. జానకి తన 60 వసంతాలపై సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషల్లో పాడిన పాటలే ఎక్కువ. ఆమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాన్ని 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 అవార్డులు పొందారు. తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ జానకి. ముఖ్యంగా దక్షిణ భారత సినీ పరిశ్రమలో తన అద్భుతమైన స్వరంతో కొన్ని దశాబ్దాల పాటు శ్రోతలను ఓలలాడించిన మహోన్నత గాయని ఆమె. సినీ అభిమానులు, సంగీత ప్రియులు ఆమెను గౌరవంగా జానకమ్మ అని పిలుచుకుంటారు. జానకమ్మ 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం పల్లపట్ల గ్రామంలో జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చిన్నతనం నుంచే సంగీతంపై ఉన్న ఆసక్తితో నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. 3వ ఏట నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎస్ జానకి. 1957లో తమిళ చిత్రం విధియన్ వెలయట్టు ద్వారా ఆమె గాయనిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి టి చలపతిరావు సంగీతం అందించారు. అదే ఏడాది ఎమ్మెల్యే సినిమాలోని నీ నవ్వే నీ జగానా అనే పాట తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారామె. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎస్ జానకి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ, ఒడియా వంటి దాదాపు 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి భారతీయ సంగీత రికార్డులో నిలిచారు. చిన్నపిల్లల గొంతుతో పాడాలన్న పండితులను మెప్పించే శాస్త్రీయ సంగీతమైన, పల్లె పదాల జానపదమైన జానకమ్మకు వెన్నతో పెట్టిన విద్య. స్వాతిముత్యం సినిమాలో చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో ఆమె పలికించిన పసితనం ఎప్పటికీ మర్చిపోలేం. పాటలో భావాన్ని, ఎమోషన్ని పలికించడంలో ఆమె శైలి ప్రత్యేకం. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన వేలాది యుగళ గీతాలు టాలీవుడ్లో ఒక సువర్ణాధ్యాయం. ఉత్తమ గాయనిగా 4 జాతీయ అవార్డులు అందుకున్నారు ఎస్ జానకి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బోలెడన్ని నంది అవార్డులు, ఇతర రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారామె. మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ వచ్చింది. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ను దక్షిణ భారత కళాకారులకు దక్కాల్సిన గుర్తింపు ఆలస్యంగా దక్కిందనే కారణంతో ఆమె నమ్రతతో తిరస్కరించడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పాలి. ప్రముఖ సంగీత దర్శకులు కోటి మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం కోటి గారు. ఒక విషాద వార్త వింటున్నాం. ఒక జనరేషన్, అటు ఎస్పీబీ గారు కానీ ఇటు జానకి గారు కానీ, ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్కారం కోటి గారు. మళ్ళీ సంగీత దర్శకులు కోటి గారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్ జానకి మృతి వార్త ప్రస్తుతం తెలుగు సినీ లోకాన్నంతా విషాదంలో ముంచేసింది. భాష ఏదైనా, భావం ఒక్కటే. పాట ఏదైనా. ఎస్ జానకి అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నంది, ఫిల్మ్ఫేర్ సహా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఆమె పాడిన ఎన్నో పాటలు ఇప్పటికీ సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.